న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారి, అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి కలిసి తమను వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు నిరసనకు దిగారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఉన్న ఫ్లెక్సీ ఇనుప ఫ్రేంపైకి ఎక్కి వారు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు కదిరి ప్రాంతానికి చెందిన దేవాంగుల గౌతమి, ఆమె భర్త భార్గవ్ రాజు, వారి ఇద్దరు పిల్లలు శాలిని, మోక్షగా గుర్తించారు. కదిరిలోని తమ ఇంటి పక్కన ఉన్న స్థలం విషయంలో వివాదం నెలకొందని, ప్రత్యర్థులు తమ ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా కంచివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కదిరి రూరల్ సీఐ నాగేంద్రబాబును ఆశ్రయిస్తే ఆయన ప్రత్యర్థులకు కొమ్ము కాస్తూ తమను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికంగా ఎక్కడా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ కుటుంబం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ తమ ఆవేదనను తెలియజేస్తూ ఎక్కి నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియోల ద్వారా హెచ్చరించాడు. ఈ ఘటనతో తెదేపా కార్యాలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోగా రంగంలోకి దిగిన పోలీసులు మరియు పార్టీ నాయకులు వారికి సర్ది చెప్పారు. ఈ సమస్యపై ఖచ్చితంగా న్యాయం చేస్తామని గట్టిగా హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ కిందికి దిగారు. భాగ్యరాజు, సత్యసాయి జిల్లా గండ్లపేట మండలం కంతంపల్లి. మా భూమి 60 సెంట్లు ఆక్యుపై చేసినారు. సూర్యారెడ్డి, సంగీతారెడ్డి, శ్రీనివాసరెడ్డి. ఆ భూమిని వదలమనడానికి సీఎం ఎమ్మెల్యే గారితో ప్రజలతో సీఎం పంపించి మా ఇంటి చుట్టూ కంచె వేసి అలిగేషన్ భూమి అని చెప్పని ఇబ్బంది పెట్టి మాకు ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగిస్తున్నారు. తాగడానికి వాటర్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా పెట్టినారు సార్. మమ్మల్ని మొత్తం అంతా ఇబ్బంది పెట్టినారు సార్. అందుకోసమే లోకేష్ సార్ దగ్గర కలుద్దామని వచ్చాం సార్. అందుకే మేము ఆత్మహత్య యత్నం చేసాం సార్ని కలసాలని. సార్ అందుబాటులో లేరు. మా సమస్య పరిష్కరించబోను. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద లేనిపోని మా నిందలని వేస్తాను సార్ మా పైన. అందుకోసం ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మెయిన్ కారణము అదే సార్, భూమి సమస్య సార్. నువ్వు బెదిరిస్తున్నావు, మేము బెదిరించడం కాదు, నువ్వు బెదిరిస్తున్నావు. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చాక? నువ్వు బెదిరిస్తున్నావు, మేము బెదిరించడం కాదు. ఏం పేరు? పరిష్కారం కదా. ఏంది పని చేపిస్తామన్నారు. పని మాట్లాడదాం. పని మీరు అక్కడ ట్రై చేయకుండా పార్టీ ఆఫీసులోకి ఎవరు చెప్పకుండా